హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మామాస్ కిచెన్. ఈరోజు తెలంగాణ స్టైల్లో మటన్ కర్రీ చేస్తున్నాను. మంచి ఘాటుగా, మంచి స్పైసీగా చేస్తున్నాను. మటన్ కర్రీ కోసము కేజీ మటన్ తీసుకొచ్చినాను. లేదు ఉంది, బాగుంది మటను. మటన్లో కూడా నేను షోల్డర్ తీసుకుంటాను. ఓన్లీ షోల్డర్ పార్ట్ ఇవ్వమని చెప్తాను. అది చాలా బాగుంటుంది. కొంచెం లేతగా ఉంటుంది షోల్డర్ పార్ట్ అయితే. కేజీ మటన్ కోసము ఒక 4 ఆనియన్స్ అండ్ 2 పచ్చిమిర్చి, ఒక టమాటో, పుదీనా. పుదీనా కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది మటన్లోకి. కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి. 4 ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకుని, కొత్తిమీర సన్నగా కట్ చేస్తున్నా. నాన్ వెజ్లో కొత్తిమీర పుదీనాతో కూడా మంచి టేస్ట్ వస్తుంది, కంపల్సరీ. అండ్ పుదీనా, 2 పచ్చిమిర్చి, టమాటో ఒకటి, సన్నగా కట్ చేస్తున్నా. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాని కింద మంట కూడా పెట్టేసి కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్, ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఆయిల్ హీట్ అయింది, దాంట్లో కొంచెం జీలకర్ర, ఆవాలు, రెండు ఎండుమిర్చి, లైట్గా వేగిన తర్వాత కట్ చేసిన ఆనియన్, ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఒక 2 మినిట్లు వచ్చేస్తుంది. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేద్దాం. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. దీంట్లో కొత్తిమీర, పుదీనా, అండ్ పచ్చిమిర్చి. వీటిలో ఒక 2 నిమిషాలు వేయించిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్లంతా అల్లం వెల్లుల్లి పేస్ట్, మళ్ళీ వీటిని అన్నిటిని ఒక 5 మినిట్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ జర పచ్చి వాసన పోయేంత వరకు. ఇలా మీరు ఆనియన్స్ కొన్ని ఎక్కువ వేసుకుంటే కొంచెం గ్రేవీ బాగా వస్తుంది.
రైస్ అయిపోయింది, పచ్చి వాసన పోయింది. కట్ చేసుకున్న మటన్ వేసేసుకుందాం. నీట్గా మొత్తం కలిసేలా కలిపేస్తున్నాం. అప్పుడు చాలా మంది కుక్కర్లో వండుతారు మటన్, తొందర అయిపోద్ది మటన్, కొంచెం స్టవ్ పైన ఇలాంటి గిన్నెలో వంట లేట్ అవుతుందని కుక్కర్లో వేసేసి హాఫ్ అన్ అవర్లో వండేస్తారు. కానీ హాఫ్ అన్ అవర్లో వండితే ఆ టేస్ట్ రాదు. లో ఫ్లేమ్లో ఎక్కువసేపు వండితేనే, ఆల్మోస్ట్ ఒక దగ్గర దగ్గర 1 అవర్ వండితేనే మటన్ చాలా టేస్ట్ వస్తుంది. హాఫ్ అన్ అవర్ కుక్కర్లో వండితే అట్లా అంత టేస్ట్ రాదు. లో ఫ్లేమ్లో నాన్ వెజ్ ఏదైనా ఇలా స్టవ్ పైన ఒక గిన్నెలో వండుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది. దీన్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ లో ఫ్లేమ్లో పెట్టేద్దాం. అప్పుడు దీంట్లో ఉన్న వాటర్ అంతా ఎగిపోయి ఆయిల్ పైకి తేలుతుంది. వాటర్ ఎగ్గిపోయి ఆయిల్ పైకి తేలింది. ఒక టమాటా కట్ చేసి పెట్టుకున్నా కదా, అది వేసేసుకొని కలిపేసుకుందాం. కర్రీ కాసేపు ఉడికేలోపు దీనికి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నా. దీనికి కావాల్సినవి కొన్ని మిరియాలు, ఒకటి జాజి పువ్వు, ఒక 5-6 లవంగాలు, కొంచెం సాజీరా, 3 యాలకులు, ఒక 1 ఇంచ్ సైజు దాల్చిన చెక్క, కొన్ని ధనియాలు, కొంచెం గసగసాలు, ఒక స్టార్ పువ్వు. ఇప్పుడు వీటిని ప్యాన్లో వేసుకొని జస్ట్ ఒక్క నిమిషం లో ఫ్లేమ్లో ఒక్క నిమిషం వేయించుదాం. ఇట్లా వేగిన మసాలాల్ని దంచి పక్కన పెట్టేసుకుందాం. మసాలాలు మనం కర్రీ చేసేటప్పుడే, ఆ కర్రీ మందమే ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటే మంచి ఘాటు ఉంటుంది. ముందుగా చేసి పెట్టుకుంటే కొంచెం ఘాటు పోవచ్చు. మసాలా మంచి ఘాటు ఉండాలంటే కర్రీ చేసుకుంటే ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. టమాటా వేసిన ఒక 5 మినిట్స్ తర్వాత కారం, ఉప్పు వేసుకుందాం. కారం, ఉప్పు సరిపడంత వేసుకోండి. కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు. నేనైతే స్పైసీగా ఉంటేనే బాగుంటుంది, స్పైసీగా తింటా. ఉప్పు కూడా టేస్ట్ సరిపడా. ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాం. నీట్గా కిందకి పై కలుపుకొని ఒక 20 మినిట్స్ ఫుల్ ఫ్లేమ్ పెడదాం, పెద్దమంట. ముట్ట తీసి ఒకసారి కలుపుదాం, మంచిగా ఉడుకుతుంది. ఒక 15 నిమిషాలు పడుతుంది. ఇంకో 10 నిమిషాలు అయితే రెడీ అయిపోతుంది. బాగుంది. కొంచెం కొబ్బరి పొడి వేసుకుందాం, కొంచెం ఒక స్పూన్ అంతా, అంతే.
కొబ్బరి పొడి వేస్తే కొంచెం చిక్కగా వస్తుంది గ్రేవీ. మనం దంచి పెట్టుకున్న మసాలా, ఇప్పుడే దంచుకున్నాం కాబట్టి మంచి స్మెల్ వస్తుంది, ఘాటుగా భలే ఉంటుంది. ఒక 15 నిమిషాలు సిమ్లో పెట్టేస్తే కర్రీ అయిపోయినట్టే. కర్రీ అయితే అయిపోయింది. లాస్ట్లో కొత్తిమీర గార్నిష్ చేస్తున్నాం. ఒక 5 మినిట్స్ సరిపోతుంది. ఈలోపు నేను కాంబినేషన్ పూరి చేస్తున్నా. గిన్నె పెట్టేసుకొని దాని కింద మంట పెట్టేసి పైన ఆయిల్, మటన్ పూరి కాంబినేషన్ బాగుంటుంది. ఆయిల్ హీట్ అయింది, పూరి కాల్చేద్దాం. కర్రీ రెడీ అయింది అండ్ పూరి కూడా రెడీ అయింది. ఇక సర్వ్ చేసుకొని తినేయడమే. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. చికెన్లో లెగ్ పీసు, మటన్లో నల్లి బుక్క కంపల్సరీ. చాలా అంటే చాలా బాగుంది. పూరి కాంబినేషన్ చాలా బాగుంది. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.